ఆ స్కూల్లో ఎల్కేజీ నుంచి డిజిటల్ క్లాస్ రూమ్లు ఉన్నాయి అంటూ పిల్లల్ని వాటిలో చేర్పించడానికి ముందు ఓసారి ఆలోచించుకోమంటున్నారు పరిశోధకులు. విద్యార్థులు డిజిటల్ ఉపకరణాలతో చదవటం మంచిదా, ముద్రించిన వాటితో నేర్చుకుంటే మంచిదా అన్న ప్రశ్నతో స్పెయిన్కు చెందిన వాలెన్షియా యూనివర్సిటీ పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. సుమారు 4.7 లక్షల మంది విద్యార్థులు తీరుతెన్నులను విశ్లేషించారు. ట్యాబ్లోనో ఫోన్లోనో పాఠాలు చదివేటప్పుడు వచ్చే పాపప్స్, స్క్రీన్ వెలుతురులో ఏర్పడే మార్పులు వంటివి విద్యార్థుల్ని డిస్టర్బ్ చేస్తున్నాయని పసిగట్టారు. హైస్కూల్ పిల్లలు కొంతవరకు ఈ అవాంతరాలను పక్కకు పెట్టి ఏకాగ్రత చూపగలుగుతున్నారు. అంతకన్నా చిన్నవాళ్లకి ఇది సాధ్యం కావటం లేదట. ఇలా డిజిటల్ ఉపకరణానికి అలవాటు పడ్డ చిన్నారులు యూట్యూబ్కు, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ఆకర్షణకు త్వరగా గురవుతున్నారట. వాటిల్లోనూ పైపై సంభాషణలు, హాస్యాలు, సంక్షిప్త సమాచారాలకి అలవాటు పడి లోతైన ఏ విషయాన్ని గ్రహించలేకపోతున్నారట. అలా కాకుండా చిన్నప్పటి నుంచి ముద్రించిన పుస్తకాలకే పరిమితమైన వాళ్ళు ఎంత పెద్ద సమాచారమైనా ఇట్టే అర్థం చేసుకోగలుగుతున్నారట. ఈనాటి మనసు చెప్పిన మాట: పుస్తక పఠనం పిల్లల ప్రాథమిక అవసరం. ప్రాథమిక అవసరాలను విస్మరిస్తే ఎంతటి పురోగతి అయినా అసంపూర్ణమే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మమ్మల్ని ఇటువంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.